వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. ఇక ఎన్నికలకు ముందు కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు జిల్లాలోని నిరుద్యోగ యువతకు చేయూత కల్పిస్తామని వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారా? మాజీ సీఎం సొంత ఇలాఖాలో తన మార్కు ఏంటో చూపించేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నారా? వైసీపీ నేతల తప్పుడు ప్రచారానికి నారా లోకేష్ చెక్ పెడుతున్నారా? కూటమి ప్రభుత్వంలో కొప్పర్తికి మహర్దశ పట్టుకుందా? మీరే చూడండి. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కడప అభివృద్ధిలో తన మార్కు చూపించారట. గత ప్రభుత్వ హయాంలో తానే 30 ఏళ్ల పాటు సీఎం అని చెప్పుకున్న జగన్ సొంత జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేసినట్లు ప్రచారంలో ఉంది. అందుకే జనం కూడా గత ఎన్నికల్లో జగన్ సొంత జిల్లాలోనే చుక్కలు చూపించారు. ఇప్పుడు కడప జిల్లా అభివృద్ధి మీద సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారట. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉండడంతో ఆ దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో జిల్లాలోనే కొప్పర్తిలో పరిశ్రమలకు ప్లాన్ జరిగింది. అయితే స్థానిక నేతల పర్సెంటేజీలు వాటాల గొడవతో ఏ ఒక్క వ్యాపారవేత్త ముందుకు రాలేదట. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ధోరణిలో స్థానిక నేతలు ఉండడంతో వ్యాపారవేత్తలు సమాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు అన్ని సెట్ చేసే దిశగా అడుగులు మొదలు పెట్టారట. కొప్పర్తి ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేందుకు రాయితీలు ప్రకటించడంతో పాటు పర్సెంటేజీలు వాటాలు అడిగితే తాట తీస్తామని స్థానిక నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పలు పరిశ్రమలు కడప వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా పరిస్థితిలో కొప్పర్తి పారిశ్రామికవాడలో ప్రత్యక్షంగా 2400 మంది ఉద్యోగ యువతకు ఉద్యోగాలు రావడం ఖాయంగా తెలుస్తోంది. కడప శివార్లోని కొప్పర్తి పారిశ్రామికవాడలో 600 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేశారు. ఇక్కడే పలు పరిశ్రమలు రానున్నాయి. జిల్లాలో అన్ని వసతులు ఉండడంతో పరిశ్రమలు ఏర్పాటుకు చాలా మంది వస్తున్నారట. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారట. పరిశ్రమల ఏర్పాటుతో కొప్పర్తికి కొత్త కళ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 50 కోట్ల రూపాయలతో ఒక దుస్తుల తయారీ కంపెనీ, 130 కోట్ల రూపాయలతో టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ప్రారంభం కానుంది. తాజా పరిస్థితిలో కడప వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు ఉపాధితో పాటు తమకు ఆదాయ వనరులు పెరుగుతాయని చెబుతున్నారట.